I'm on my dirt bike, tearing up the earth like I needed to work. Get my mind right on the search for the limelight. So I ride into town, just a blur in your sights. Hear the I'm coming. Hear the they running. I'm gunning. No need for stunting. I'm the type of guy she wantin'. They talk, all I hear is blah blah blah. They walk, cruise by in the Yamaha. I'm like ha ha. ఒక టీఎల్కి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మధ్య వచ్చే మొదటి సమస్య ఇదే. టెస్ట్ కేస్ చేయగలను అని టెస్టర్ కాన్ఫిడెన్స్ ఉన్నా తప్పులేదు, తప్పు చేస్తాడేమో అని లీడ్ పడే భయంలోనూ తప్పులేదు. కానీ ఎప్పటికీ లీడే క్యూఈ తప్పు చేస్తాడని భయపడుతూ ఉంటే మీరే చూడండి. కనిపిస్తున్నాడే ఇతను ఈ కంపెనీలో ఒక మంచి మేనేజర్ అని ఫీలింగ్. ఇదిగో ఇతనే టీం గురించి కొంచెం ఓవర్గా కేర్ తీసుకునే టీం లీడ్. ఈ లీడు ఓవర్ కేరింగ్కి బలవుతున్న వాళ్ళు ఒక టెస్టరే మన హీరో. ఎందుకు సిద్ధు అలా ఉన్నావు? అలా ఉండడం కారణం మీరే, తప్పు మీదే. ఒకసారి ఇంకోసారి సిద్ధు నేను తప్పు చేశానని మేనేజర్ అంటున్నాడు, తప్పు నేనే చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ టీంలో ఏం కావాలో, ఏం ఇష్యూస్ ఉన్నాయో అన్నీ చూడడం తప్ప, ఒక టీఎల్గా నా టీం గొప్పగా ఉండాలని ప్రతి క్షణం తపన పడుతున్నాను, అది తప్ప. మీకు ఏం కావాలో చూసుకోవడం అది తప్ప. చెప్పండి, నాకేం అర్థం కావడం లేదు. చెప్పు. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నేనా? చాలండి, మీరు టీఎల్గా జాయిన్ అయినప్పటి నుంచి నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఇక వద్దు ప్లీజ్. ఏం కోల్పోయారా? ఇంకా అర్థం కాలేదా మీకు? ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు నాది ఏముందో, రిలీజ్ అయ్యి కోల్పోయాను. కాన్ఫిడెన్స్. మీరు ఎప్పుడైనా బాగా చూసుకోవాలనుకుంటారు, బాగా పని చేయించుకోవాలనుకుంటారు, కానీ నాకేం కావాలో నేనేం కోరుకుంటానో మాత్రం మీరు తెలుసుకోరు. నీకేం చెప్పినా 1000 సార్లు ఆలోచించి చెప్తా నేను. అవును, 1000 సార్లు వీడు చేసేస్తాడులే అని అనుకుంటారు, కానీ ఒక్కసారైనా వీడు చేయగలడా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అనుకున్న దానికంటే ఎక్కువ చెప్పడం మీకు సాటిస్ఫాక్షన్ తెలుసు, కానీ మీరు చెప్పింది అర్థం కాక, నాకు అర్థమైంది మీకు చెప్పలేక నరకం అనుభవించానండి, నరకం. అంతే. ఎందుకంటే మీ వల్ల నాకు సిగరెట్ అలవాటు కూడా అయింది, రోజుకో పెట్టె కాలుస్తున్నాను. అసలు నన్ను టెస్ట్ కేస్ చేయిస్తేనే కదా మీకు తెలిసేది నేను ఏం చేయగలుగుతానో లేదో అనేది. ఏదైనా ఇష్యూ వస్తే నా కొలీగ్స్తోనే మాట్లాడతారు, నాతో మాట్లాడండి, నాకు పింక్ చేయండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఏరా, ఆ మాట మీరు కదా చెప్తూ ఉంటాను. చెప్తారు కానీ ఉంటారు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి. ఒక టెస్ట్ కేస్ సెలెక్ట్ చేస్తారు, నువ్వు చేయగలవా అని అడుగుతారు. నా ఒపీనియన్ చెప్పే లోపే నువ్వు చేయగలవు అని మీరే కన్విన్స్ చేస్తారు. నాకు అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నేను చేయలేను అని అరవాలనిపిస్తుంది. ఇష్యూ వస్తే డిఫెక్ట్ ఫైల్ చేయమంటారు, నేనేదో డిస్క్రిప్షన్ రాస్తాను, కానీ మీరు అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి మొత్తం మీరే మార్చేస్తారు. మళ్ళీ దాంట్లో బిల్ యాడ్ చేసావా, సెటప్ డీటెయిల్స్ పెట్టావా, లాక్స్ అరెస్ట్ చేసావా అంటారు. ఆ మాత్రం కూడా మాకు తెలీదా? నా డిఫెక్ట్ కూడా మీరే రేస్ చేస్తే నేను ఎందుకు, నాకు పొజిషన్ ఎందుకు? మీకు తెలియదండి. మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నరకం అనుభవించాను. నరకం, ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఏం చేయాలో తెలియక ఒకసారి నా లవర్ మీద కూడా వచ్చేసాను. దాంతో అది చేయి దొబ్బేయాను. సేమ్ టు సేమ్. ఈ టీంలోకి వచ్చినప్పుడు అనుకున్నా బాగా వర్క్ చేద్దామని, మంచి హైట్ తెచ్చుకుందామని, కానీ చివరికి నేనే దేనికి పనికిరాకుండా అయిపోతానని భయం వేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ టీం ఒక మంచి క్యూఏ మిస్ అయిపోతుంది. వాట్ ఈస్ దిస్ అజయ్? మన ప్రాజెక్ట్ డెలివర్ చేయాల్సింది, మరి ఇప్పుడు ఎలాగా? కనిపిస్తున్నాడే వీడు చాలా పెద్ద హీరో అని వీడి ఫీలింగ్. వీడు బిజినెస్ మ్యాన్ సినిమా 20 సార్లు చూశాడు, బాగా నచ్చి కాదండోయ్. అలా డబ్బులు ఎలా సంపాదించావని అతి ఆశ. డబ్బు సంపాదించడం కుదరలేదు, కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ మాత్రం కొట్టేసాడు. ఇప్పుడు చూడండి వీడు ఓవర్ యాక్షన్. గైస్, నిన్ననే ఒక క్యూ వెళ్ళిపోయాడు, మనకి ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది. సో లెట్స్ ప్లాన్ ఫర్ దట్. ఓకే, వెల్ గైస్, దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ ఇన్ నెక్స్ట్ బ్యాచ్.
నేను మేనేజర్తో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. పర్సనల్ అంటే అర్థం కదా? నీకు వేరే చెప్పాలా? లీడ్ లేకుండా నేనేం వినను, మాట్లాడను. కూర్చో కూర్చో. మేనేజర్ సాబ్, ఐ లవ్ యూ. నేను నీకు పెద్ద ఫ్యాన్ని. నేను 1 year క్రితం మీ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే మనం కలుద్దాం ఉన్నాను, కానీ నాకంటూ రేంజ్ వచ్చాక మనం కలవాలని. ఇవాళ నాకంటూ టీం ఉంది. సూర్య అంటే ఆఫీస్లో తెలియని వాళ్ళు లేరు. అయితే లీడ్ అని ఎస్కేల్ అని అనుకుంటే వాళ్ళు ఉన్న టైం కన్నా ముందే ఎస్కేల్ అన్నీ నేను ప్లాన్ చేస్తాను. చాలా ఇంకేమైనా కావాలి? ఎంత హైక్ కావాలి? నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి. ఈ పని చేసి పెడితే నాకు మీరు ఎంత హైకైనా ఇస్తారు, కానీ నాకు ఐ లవ్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్లో మీ టీంలో నాకు ఛాన్స్ ఇవ్వండి. సార్, వీడి ఐలవీకి నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధం లేదు. వీడికి ఛాన్స్ ఇవ్వకండి. నువ్వేంట మధ్యలో? నువ్వు మాట్లాడటం మధ్యలో పోయేది ఆయన. ఆ రోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన ప్లాన్ చేసి నువ్వా కాదా? డీప్గా వెళ్ళు. సార్, ఎందుకో వీడి కాన్ఫిడెన్స్ వస్తుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారనిపిస్తుంది. పర్లేదు, ఇచ్చేయండి. రే షార్ట్ ఫిల్మ్లో ఇంటర్వెల్ ఏంట్రా మీరు మీ అసలు. సూర్య చెప్పినట్టే ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేసి మేనేజర్ని కలవడానికి వచ్చాడు. థ్యాంక్ యూ బాస్, నీ వల్లే ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ అయింది. హ్యాపీ సిద్ధా. సరే, ఎంత హై కావాలో చెప్పు మరి. 5% 10% నీకోసం పని చేసేలా కనిపిస్తానా? మేనేజర్, నువ్వంటే నాకు ఇష్టం. నేను కూడా నీకు నచ్చితే నాకు ఉంచుకోవాలి. ట్రీట్ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్. తెలుసు కదా గర్ల్ ఫ్రెండ్ ఎలా చూసుకోవాలి. ప్రమోషన్ ఇవ్వాలి, వీకెండ్ పార్టీస్ తీసుకెళ్ళాలి. సార్, వీడు ఈ ప్రాజెక్ట్ని అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తున్నాడు. విన్నామండి. అడ్వాంటేజ్ తీసుకోవాలనే కదా చేసింది. ఏంటి తీసుకోవట్లేదా? 10 ఏళ్ళు అయితే టీంలో పాతుకుపోలేదా? ఉంచుకోండి సార్. ఉంచుకోండి సార్. మళ్ళీ అందరూ మా టీం మీటింగ్ పార్టీ చేసుకోండి. ఓకే, షూర్, క్యారీ ఆన్ బాస్. కొత్త వచ్చిన టీఎల్ మనోడికి చిరాకు తెప్పించాడు. అందులోని మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఏం సంజయ్, టెస్ట్ కేసు చేసావా? చేయకపోతే స్టేటస్ ఉండదు నీకే. నువ్వు బాగా ఇంటికి వెళ్ళిపోతావు. నేను మేనేజర్ స్టేటస్ పంపించాలి. నీకే తెలుసు మా కష్టాలు. కష్టాలా? ఏంటన్నా అవి కష్టాలా? మేము చేసే పని అప్డేట్ చేయడం కూడా కష్టమేనా మీకు? మీటింగ్ వెళ్ళొచ్చి నాకు ఆ షీట్ కావాలి, ఈ షీట్ కావాలంటావు, అది కష్టమా? కష్టాలను వాడకు నీకు ఏమాత్రం లేదు. మా ఒట్లా కష్టాలు అంటే తెలుసా నీకు? చెప్తాను విను ఈరోజు. ఆఫీస్ కావాలంటే 40 కిలోమీటర్ 40 కిలోమీటర్లు, మొత్తం 40 కిలోమీటర్ ట్రావెల్ చేయాలని తెలుసా మీకు? ఇంకా డైలీ ఒక బిల్ వస్తుందని, 3 months ఒకసారి ప్రోడక్ట్ రిలీజ్ అవుతుందని, రిలీజ్ అయిన ప్యాచ్ ఉంటుందని మీకు తెలుసా? నాకు తెలుసు. మీరు వర్క్ చేసిన ఐటీ ఫీల్డ్లో మీలాంటి లీడ్స్ పెట్టే ప్రజలు తట్టుకోలేక జాబ్ మానేలేక ఎంతమంది జాబులు చేస్తున్నా తెలుసా మీకు? టెస్ట్ కేస్ సర్టిఫికేట్ ఎత్తుకుని అది హెల్త్ కండిషన్ చూసుకుని ఎన్ని పోస్ట్ ఏరియాలో కరెక్ట్ చూసుకోవాలని తెలుసా నీకు? టెస్ట్ కేస్ స్టార్ట్ చేసే ముందు ఐడో స్టార్ట్ చేయాలని కనీసం ఇంటిగ్రేటెడ్ మీడియా తెలుసా నీకు? నాకు తెలుసు. అప్పుడప్పుడు వచ్చి డెబిట్స్ కూడా వేరే చేస్తే ఆ బాధ అనడం తెలుసా నీకు? నాకు తెలుసు. అందరూ అమ్మాయిలంటే వేరే ఆప్షన్ ఉంటారని వాళ్ళు చూడండి, బ్రేక్ తీసుకోండి, తెలుసా నీకు? డిఫెక్ట్ అయితే 1 hourలోనే, అది డిఫెక్టే కాదు క్లోజ్ చేసాయంటే ఆ బాధ అనుభవించావు నువ్వు, నేను అనుభవించాను. ఎందుకు మాకు ఈ సోదంతా? ఈ రోజే కదా రిలీజ్, నాకు నీతో పని కూడా అయిపోయింది. నీకు తెలుసా? టెస్ట్ కేస్ డిఫెక్ట్ రైట్ చేశాను. అది రిలీజ్ డిఫెక్ట్ రైట్ చేస్తే దానికి వచ్చి కేవే రప్ప. బోజాబు అంటే ఏదో అనుకున్నాను. టైట్లా బొమ్మరిల్లు జల్సా బిజినెస్ మ్యాన్ కలిపి టైటిల్ పెట్టేస్తారా? జనాలు ఎలా కనిపించారా మీకు? అనిపించుకున్నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్లని? మేము ఎంత సపోర్ట్ చేసినా వేస్ట్ రే.